హాయ్ అండి. ఈ జిండు తయారు చేసే విధానం ఎలాగో చూద్దామా. ఎన్ని పాలకి హాఫ్ లీటర్. ఇది హాఫ్ లీటర్ జున్ను పాలండి ఇవి. ఈ హాఫ్ లీటర్ ప్యాకెట్. ఈ ప్యాకెట్ పాలు కలిపింది. వీడియో మిస్ అయింది, అందుకే నేను మీకు ప్యాకెట్ రూపంలో ఎలా చూపిస్తున్నాను. హాఫ్ ప్యాకెట్ జున్ను పాలకి హాఫ్ ప్యాకెట్ పాలు కలిపింది. ఇగోండి కలిపిన పాలు. ఇప్పుడు బెల్లం ఎందుకు కలుపుతున్నావు అక్క? బెల్లం పావు కిలో బెల్లం అండి. ఇక మీకు మచ్చ చూపిస్తున్నాను. ఈ ఒక్కటి దీన్ని ఇలా మెత్తగా చేసి ఈ బెల్లం కలుపుతున్నా. ఈ ముక్క సరిపోతుంది, మరీ ఎక్కువ స్వీట్ అయినా బాగోదు కదండి. ఇప్పుడు దీంట్లోకి ఇగో ఆల్రెడీ ఇలాచి మిరియాలు ఇవన్నీ కలిపి పెట్టుకుంది. ఇలా మెత్తగా చేసి పొడి చేసి పెట్టుకున్నాము. మిరియాలు, యాలక్కాయలు, ఇలాచి ఇవన్నీ కలిపి బెల్లం కరిగేంత వరకు ఇలా నీట్గా కలుపుకోవాలి. బెల్లం లోపల కరిగేంత వరకు చూడండి. ఇలా కింద బెల్లం కరిగేంత వరకు కలపాలి, లేదంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టవ్ మీద పెడితే కింద బెల్లం అంతా అలానే ఉండిపోతుంది ఒక్కొక్కసారి. అసలు ఈ ప్యాకెట్కి లీటర్ పాలు పడతాయండి. ఇది ఆవు జున్ను పాలు. దీనికైతే లీటర్ పాలు వరకు వేసుకోవచ్చు. కాకపోతే ఇది గట్టిగా ఉంటుందని చెప్పేసి మా అక్క అయితే ఒకటే ప్యాకెట్ వేసింది. ఆవు జున్ను పాలు కదండి, కొంచెం పలచగా ఉంటాయని. ఇంట్లో వాళ్ళు కూడా పలచగా ఉంటే తినరు, కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టపడతారు. సో అందుకని ఇలా వేయవలసి వచ్చింది. చూడండి, బెల్లం అంతా మొత్తం కరిగిపోయింది, లేదంటే కరగకపోతే కిందంతా అలానే ఉంటుంది బెల్లం. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ తక్కువ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము. అక్క నెక్స్ట్ ఏంటక్క? అలాగే వస్తుంది అంటుండండి. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా ఇడ్లీ పాత్ర తీసుకుని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నె ఇలా దీంట్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఇది ఇప్పుడు ఇడ్లీలాగా ఆవురిలో ఉడకాలా? ఇడ్లీలు ఉడికినట్టు ఎంత టైం పడుతుంది? 15-20 మినిట్స్ పడుతుంది. 15-20 మినిట్స్ వరకు దీన్ని స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద పెడుతుందండి. 15 నిమిషాల తర్వాత చూద్దాము. ఇదిగోండి స్టవ్ మీద పెట్టింది ఇలాగా. పక్కనైతే మా అత్తయ్య గారు మురుకులు కూడా వేస్తున్నారు. మా అక్కది టేస్ట్ చేస్తుంది. ఇదిగోండి జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు నైఫ్ ఇలా గుచ్చుకుంటే దీనికి తగలకుండా ఉండాలి. చేయి పెట్టినా సరే చూడండి చేతికి అంటట్లేదు, చేతికి ఏమీ అంటట్లేదు కాబట్టి. సో ఇది ఉడికిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుంది. ఆవు పాలు కదండి, ఆవు పాలు జున్ను కాబట్టి ఇలాగే వస్తుంది. కొంచెం పలుచగానే ఉంటుంది. మనం ఇంకా నీళ్ళు కూడా కలపలేదు, డైరెక్ట్గా పాలే వేసాం కాబట్టి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 2 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. తర్వాత తీస్తే ఇది గట్టి పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టి చూద్దాం అప్పుడు. సో ఫైనల్లీ జున్ను రెడీ అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో పెట్టకముందు ఇది ఎంత లూజ్గా ఉందో, ఇది ఫ్రిడ్జ్లోంచి పెట్టిన తర్వాత చూడండి ఇది ఎంత గట్టిగా ఉందో. ఇది 2.5 hours 3 hours పెడితేనే కానీ ఇలా అవ్వలేదు. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.